2 స్పెషల్ టీ. మీకు అడిగితే మీ నాన్నగారు అప్పు ఉన్నా నాకు కబురెట్టారండి. నేను అడిగాను, నువ్వు కదా చెప్పావు. రెంటిలేవయ్యా. ఇన్ని మాటలు చెప్తావు గానీ ఆ డొక్కు సైకిల్ పారేసి కొత్త సైకిల్ కొనుక్కోవచ్చుగా. కొండవా? రే, మా అవసరం అవుతుంది తెలుసా? మా వాళ్ళు ఎవరైనా ఏదైనా ఊరికి వ్యవస్థ తీసుకోవాలి తప్పితే డబ్బు పోసుకుంటే పాలకులు పెద్ద గోపురం పడిపోతుందని బ్రహ్మం గారి కాలజ్ఞానంలో 20 పేజీలో రాశారు. అందుకే చచ్చా నేను అలంటాను కదా, బయలుంటాడు. నువ్వు మాటలు బాగా చెప్తావురా. మాటలు కాదురా, అసలు ఈ సైకిల్ కూడా మేము కొన్నది కదా తెలుసా? ఉప్పు సత్యాగ్రహం జరిగే రోజుల్లో గాంధీ గారు వాళ్ళందరూ పొందుకుంటుంటే మా తాత బ్రిటిష్ పోలీసు సైకిల్ కొట్టేసుకొచ్చాడు. అది మా నాన్నకి ఇచ్చాడు, మా నాన్న నాకు ఇచ్చాడు. ఆ ఉప్పే ఈ తుప్పు. అంటే ఊరికి వస్తే నువ్వు కొట్టాలనుకుంటున్నావా? ఊరుకోరా, ఊరికే కొట్టాడు. నీకు నాకు చేత కదరా, అది మా నాన్నకే చెల్లింది. వాడు తుప్పు ఎలా వదల్చాలని చూస్తున్నాను, కుదరట్లేదు. అరే, 2 రూపాయలు అప్పు ఎవరని ఇచ్చే చాలా మంచిదిరా. ఎందుకురా? మా నాన్న చచ్చిపోతాడు నమ్మకం ఎలాగైపోయిందిరా. కనీసం కాలు చేయి పడిపోవడానికి ఆంజనేయ స్వామి గుళ్ళు అర్చన చేయించాలి ఎవరా? బాబా చూసారా, ఇది మా నాన్న పాపులారిటీ. అతను చచ్చిపోవాలని అందరూ ఎదురు చూస్తున్నారు, కానీ చావడు. తల్లి అన్నం ఉంటే ఏంటి తల్లి? ఎదురా మగరథాలు కనిపిస్తుంటే తల్లి అన్నం ఉంటే పెట్టంటావా? అన్నం లేదు గిన్నం లేదు, పక్కటికి పో. పచ్చడుండే ఏంటి బాబు? రేపుడు కూడా వద్దు, పచ్చడి కావాలంట. పచ్చడి లేదు, గిచ్చడి లేదు, పక్కటికి పో. పాత గుడ్డ ఉండే ఇప్పించండి బాబు. పాత గుడ్డ? పట్టుబట్ట వద్దు, ఏమి ఇచ్చినా తీసుకెళ్తాను బాబు. ఏమిరా నువ్వేమైనా ఇంటల్లుడువా? పాత పీరికి కూడా అయిపోయాం, పక్కటికి పో. ఏం లేకపోతే నీకు నాకు తేడా ఏంటి? ఇద్దరం ఒకటే, రా కలిసి అడుకుందాం. ఏంట్రా కూసా? ఈ చుట్టుపక్కల బిచ్చగాళ్ళంతా బియ్యం తెచ్చి నాకే అమ్ముతారు. నేను బిచ్చం వెయ్యను, నన్ను ఎవ్వరూ అడగరు. పాత గుడ్డలు, పాత సీసాలు, దొంగ సామాన్లు, వల్లకాట్లో మిగిలిపోయిన కట్టె పుల్లలు, ఏదవారి అన్నం పాచిపోద్దని గాని లేకపోతే అది కొంటాను. అది సింగరాజు లింగరాజు అంటేను. బాబు మీరైనా సింగరాజు గారంటే ఊరికి కొత్త, లేకపోతే వచ్చి ఉండని కాదు. వెళ్తాను బాబు. హరి ఓం హరి ఓం భద్రాచలవాస హరి ఓం. సామాన్లన్నీ ఇడికి ముందర పడేస్తున్నాయి బాబు. కాకి గంటెత్తుకొచ్చి మీ ఇంటి ముందు పడేసి చూసారా? కాకిని చూసి 10 రోజులైంది. మా ఇంటి ముందు ఎందుకు పడేస్తుంది? పక్కింట్లో పడేసిందేమో. హరి ఓం. చూసాను, నువ్వు గంట మీద కూర్చోడు. నువ్వు లేదు చెప్తాను. నేను లగనం. నా ఇంటికి వచ్చి నువ్వు ఉపేత్రం చేస్తున్నావు ఏంటి? భజన చేసుకుంటున్నాను. హరి ఓం హరి ఓం. గంట ముట్టి కింద పెట్టుకుని లేదన్నా నాటకం ఆడుతున్నావు. నాటకం ఊళ్ళో కాకులన్నీ కప్పులు గిన్నెలు చెవిచాలు పట్టుకొచ్చి నీ కొంపలో పడేస్తాయి. ఎవరా దొంగ పచ్చినోడా? నువ్వు సొమ్ము తిని తెగబలిసావు. భజన చేస్తున్నాడు భజన. తిట్టుకో తిట్టుకో. కోరి నీకు పచ్చివాటం రాను. నిన్ను బందిర కట్టెల్లో పెట్టి కాల్సా. నీకు మాయరాము రాను. నిన్ను తీసుకెళ్ళి వాళ్ళ కట్టలు పెట్టా. నీ గుడ్లు పగిలిపోను, నీ ఒక పీక్కుపోను. నేను నెక్కలు బేక నువ్వు ఎప్పుడు సత్తావరా? నీకు సాధ్యం. హరి ఓం హరి ఓం. బాబా వెళ్ళిపోయింది, భజన మారేచ్చండి. 50 ఏళ్ళ నుండి మిమ్మల్ని ఈ ఊళ్ళో వాళ్ళు తిట్టకండి ఇలా తిడుతున్నారంటే తిట్టిన సగం మంది వెళ్ళిపోయారండి. మీరు మాత్రం కొండ మీద నందులో ఇలాగే ఉన్నారండి. అయితే తీరా మరి తిట్లు కోసం చూస్తే గంట ఎట్టా వస్తుందా? ఇంట్లో పొల్లు అయిపోయినాయండి. కాకులు పడగొట్టు. మీరు అబ్బాయి జడిసండి, కాకులు ఈ ఊళ్ళో గూళ్ళు ఎట్టడం మానేసినాయండి. గూళ్ళు ఎట్టేదాక వండ మానేరా? అమ్మాయి గారు దెబ్బేస్తున్నారండి. మీరు తొందర పడకపోతే మన ఊరికే ప్రమాదం అండి. మాను మాకులు కాను కాయిరప్పను కాని కాను మామూలు మడిసిని నేను నీ మడిసిని నేను. మాను మాకును కాను మాను మాకును కాను. మాకు ఏటమ్మా? మల్లమ్మ కొడుకు మీరు పాట కట్టు. దంచరా మల్లమ్మ కొడుక బాగా దంచరా మా నాన్న అల్లుడా. దంచు దంచు బాగా దంచు 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 ఇంకా దంచు. ఈ పాట వింటే ఆ కుర్రాడు అదిరిపోయి నా కూతురు ముందు పడ్డావు. ఎందుకు పడ్డండి? అమ్మాయి గారు ఇంత బాగా దంచమంటుంటే దంచపోతే మొగోడే కాదండి, వడ్లండి. నాన్న మల్లమ్మ కొడుకు కొంచెం పొడుగు కదూ, నాకెందుకో కొంచెం పొట్టుగా ఉంటేనే బాగుంది అనిపిస్తుంది. పొట్టైనా పొడిగైనా గట్టిగా ఉంటే మంచిదండి, కుర్రోడండి. ఏదవా ఏది ఏమైనా నా కూతురు మల్లమ్మ కోడలు కావాల. మల్లమ్మ బొడ్లో తాళాలు లాక్కుని నా చేతికి ఇవ్వాల. అప్పుడు మల్లమ్మను మూల కూర్చోబెట్టి ఆ ఇంటి ఇయ్యాల్లో నేను గాల. అయితే నీకు పెళ్లి సంబంధం చేసుకోవడం ఇష్టం లేదంటావు? అవునరా, ఏమాత్రం ఇష్టం లేదు. ఇంటికి వెళ్ళిపోదాం పద. అమ్మో, ఈ అడ్రస్కి వెళ్ళి పిల్లలు చూడకపోతే అమ్మ చంపేస్తుంది. నీకు అమ్మాయి నీకు నచ్చి తీరుద్ది, నేను రైట్కి ఇంటి పడేస్తా అంతే. నచ్చినా నేను చేసుకుంటా.
సరే ఈ నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు నేనే పెళ్లి చేస్తాను, నాకు లోన్ ఇస్తావా? నీకు లోన కొనిస్తాను కానీ ముందు సంబంధం తప్పే మార్గం చెప్పాలి. మార్గాలన్నీ మా బ్యాగ్ లోనే ఉన్నాయిరా. మనం ఇప్పుడు ఆ పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళటం లేదు, మరి విజయవాడ వెళ్తున్నాం. ఓహో. సినిమాలు చూస్తాం. రేపు పొద్దున మీ అమ్మ దగ్గరికి వచ్చి ఆ అమ్మాయిని చూసాం, మాకేమీ నచ్చలేదు అని చెప్పేస్తాం. భలే ఉంది ఐడియా. అలా చేద్దాం కానీ ఇప్పుడే వస్తాను. ఆల్సో ప్రమాదం వెళ్తే ఓకే. నిన్నేరా మాట్లాడారా? అలా చూస్తావేరా? విజయవాడ ఎట్టెళ్ళారా? నిన్నేరా చెప్పరా? చెప్పరా? నీ ముడ్డెటు, నా ముడ్డు ఇటు, అటు వెళ్ళాలి. మరి ముందే ఎందుకు చూసి చెప్పరా? అలాగే రండి చెప్తాను. పోనేవరా? రండి 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 రండి. రైట్ 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 రైట్. గుద్దిందండి. ఏంటి మీరే కదని చెప్పారు, వెనక్కి వస్తుంది గుద్దుతుందో లేదు చూసి చెప్పని. గుద్దింది చెప్పాను. అలా అయ్యో అనుకుంటానండి. రెడ్డి గారికి చదివారా? ఊరు మారిపోయాను. అదే నంబరు. ఈ కార్ని కేజీ లెక్కన అమ్మేద్దారా? అలాగే జగన్ తిరగమని. అదే కదా తినగలిపోతున్నారంటే ఎవరో కారు ఆపుతున్నారు. కారు పోతున్నారా? మరి ఏం చేయండి? దారిస్తే ఆపు, అడ్డొస్తే గుద్దే. అదే కదా. ఎవరయ్యా మీరు? కారు కనబడతారు. అటు వెళ్ళిపోతారు సార్, దారి ఇటు సార్. దారా? అదే ఈ కారా? అవును సార్, కారు కోసమే ఉదయం నుంచి ఎత్తుకుతున్నాం సార్. అక్కడ మా అయ్యగారు చాలా కోపంగా ఉన్నారు సార్. అది కారు తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి. అది ఈ గొడవ ఏంట్రా? కొంపతీసి వీళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా? పిచ్చోడు కాదు కానీ మొత్తానికి ఏదో జరుగుతుంది. పద. అంతేనట్టవా? అందుకనే మనం ఏం చేయలేదు. సరే రండి. దయచేయండి సార్. రండి సార్. రండి సార్. దిగండి దిగండి సార్. దిగండి. దిగండి సార్ వచ్చేసారు సార్. ఓ మై గాడ్, ఫెంటాస్టిక్. ప్లీజ్ కమ్ కమ్ ఆన్. ఎందుకు అలా చూసారు? కమాన్ దిగండి. బయలుదేరిన తిన్నే సంకాలు వచ్చిందే, ఆలస్యం ఎందుకైంది? ఆలస్యం ఆలస్యం ఎందుకైందా? అదే నాకు అర్థం ఉంటుందిరా. ఏం లేదు సార్, మేము వస్తాం కదండి. వచ్చేటప్పుడు టర్నల్ స్టోన్ దగ్గర ఒక మనిషికి లారీ పడిపోయింది. ఏటా వాడు ఊరుకో. లారీ కాదండి, కార్ సార్. కార్ రా, అంబాసిడర్ కార్. కరెక్ట్ సార్. You see, I am retired Major Reddy. I don't like jokes. I like time sense. You're already late by 12 hours. Come on. కార్ కావాల్సి మీరు ఉంచుకోండి, మేము మళ్ళీ వస్తాం. కార్స్ అన్నీ తర్వాత ఆలోచిద్దాం. అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్